కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రైట్, ప్రజాస్వామ్యం ఎక్కడుందని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతినివ్వాలంటూ కూడా కొన్ని గ్రామాల ప్రజలు పోలీసులు కాళ్ళు కూడా పట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు కూడా ఈ బైపోల్ ఎలక్షన్కి సంబంధించి 20% వరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. రైట్, ఒంటిమిట్టలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్ సార్, రైట్ అక్షయ. ఒక రకంగా కూడా పోలింగ్ శాతం అనేది అంతకంతకు ప్రతి నిమిషం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓటర్లు అయితే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వైపు వస్తున్నారు. ఈ ఒంటిముట్ట జెడ్పీటీసీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి క్యూ లైన్ అనేది కూడా ఎంత పొడుగ్గా ఉందని చూడొచ్చు. మొత్తం కూడా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. ఇటువైపు నుంచి అటువైపు వరకు కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి క్యూ లైన్ అయితే ప్రస్తుతం ఇక్కడ మరవరం యొక్క 16వ నంబర్ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద కనపడుతూ ఉంది. పెద్ద ఎత్తున దాదాపు 3,500కు పైగా కూడా ఈ ఒక్క పోలింగ్ కేంద్రంలోనే ఓట్లు అనేది కూడా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ భద్రతా చర్యలు అయితే చేపట్టారు. అయితే ఒంటిమిట్ట మొత్తానికి మండలం మొత్తం కూడా వస్తే 2 చోట్ల ఏదైతే గొల్లపల్లి కావచ్చు, ఇరుగంపల్లికి సంబంధించి ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక మాజీ నేత అతను ఏదైతే బౌన్సర్లతో తిరగడం కారణంగా అక్కడ కొద్దిగా గందరగోళం ఏర్పడింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో వాళ్ళని బయటికి పంపించేంత వరకు కూడా మేము ఒప్పుకోమంటే పోలీసులు బలవంతంగా బౌన్సర్లందరినీ కూడా బయటికి తరలించినటువంటి పరిస్థితి. మరొక పోలింగ్ బూత్ లో ఏదైతే సంబంధం లేనటువంటి వ్యక్తి పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నాడంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది. సో దీంతో అక్కడ రెండు చోట్ల కూడా చెదురుమదురు ఘటన జరిగాయి. మిగతా చోట్లంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఇక్కడ పోలింగ్ కొనసాగుతుంది. 9 గంటల వరకు కూడా 14%, 8 వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది. మొత్తం ఇక్కడ 24,606 ఓట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ శాతం నమోదైతే సాయంత్రానికి భారీ స్థాయిలోనే ఇక్కడ పోలింగ్ అనేది కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఎప్పుడూ కూడా ఇక్కడ ఏకగ్రీవంగా జరిగేది, కానీ తొలిసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే రకంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల అయితే ఓటర్లని పంపించకపోవడంతో కాళ్ళు మొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మమ్మల్ని లోపలికి పంపించండి అంటే వారికి సరైనటువంటి ఏదైతే ఓటర్ కార్డుతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది లేని కారణంగానే మేము పంపలేమని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా మమ్మల్ని కావాలనే పంపట్లేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓటర్లని కాబట్టి మమ్మల్ని పంపడం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరూ కూడా కొట్టిపారేస్తున్నారు. అదంతా ఏం లేదు, ప్రశాంతంగానే జరుగుతున్నప్పటికీ కూడా కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఏదైతే టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే లోపలికి పంపిస్తున్నారు. ఓవైపు డ్రోన్ కెమెరా ద్వారా కూడా నిఘా పెడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడే ఎక్కువగా కూడా గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేశారు. నిరంతరం కూడా దాదాపు 2 గంటలుగా 3 గంటలుగా కూడా ఇదే రకంగానే పోలింగ్ లో ఓటర్లు అయితే వస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి సుబ్బారెడ్డి కూడా పక్కనే ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రధాన పోలింగ్ బూత్ వద్ద కూడా ఆయన కూడా సందర్శించారు. దాని తర్వాత టీడీపీకి చెందినటువంటి కృష్ణారెడ్డి కూడా సందర్శించడం కూడా జరిగింది. అయితే ఇద్దరు కూడా ఒకరిపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఓవైపు గొడవలు జరుగుతున్నాయి, ఓవైపు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఓటర్లు అయితే ఎక్కడా కూడా భయపడట్లేదు, ధైర్యంగా వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. మనకు ప్రతిక్షణం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఓటర్లు ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నారా లేదా అని. అయితే వాళ్ళు ఎక్కడా కూడా భయపడట్లేదు. ఈ వైపు విమర్శలు, ఓవైపు దాడులు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసుల భద్రత నడుమ అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రానికి ఈ ఓటింగ్ శాతం అనేది మరింత పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. కార్తీక్, అంటే లాస్ట్ టైం ఇక్కడ ఈ ఎలక్షన్లో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదైంది అంటారు? అండ్ ఇవాళ ఈ సిచ్యువేషన్స్ అన్ని కలుపుకుంటే పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందంటారా?
సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఖచ్చితంగా పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టుగా గతంలో అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం మాత్రమే ఇదైతే ఒంటిమిట్టకి సంబంధించినటువంటి జెడ్పీటీసీకి సంబంధించి నేరుగా ప్రజలు వచ్చి ఓట్లు వేసి ఎన్నికలు అయితే జరిగినటువంటి పరిస్థితి. దాని తర్వాత అయితే 20 ఏళ్ల నుంచి ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించేటువంటి పరిస్థితి లేకపోయింది. 20 ఏళ్ల క్రితం అయితే దాదాపు 53% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో కేవలం 14,000 ఓట్ల వరకే ఉన్నాయి. కానీ ఈ 20 ఏళ్ల కాలంలో దాదాపు 10,000 మందికి పైగా కూడా ఓటర్లు పెరిగారు. 24,000కు పైగా కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఓటర్లు అనేది కూడా పెరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ శాతం అయితే పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా కొత్త ఓటర్లు మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా కొత్త ఓటర్లు. ఎందుకంటే ముఖ్యంగా యువతకు సంబంధించి 18 ఏళ్లు దాటినటువంటి వాళ్ళందరూ కూడా తొలిసారి ఓటు హక్కు అనేది చాలా మంది ఎక్కువగా వినియోగించుకోవడం కూడా కనబడింది. ఇప్పటికీ కూడా టైం దాదాపు 10 అవుతున్నప్పటికీ కూడా ఇదే టైంలో ఇక్కడి నుంచి ఉదయం నుంచి ఎలాగుందో ఆ క్యూ లైన్ అలానే జరుగుతూనే ఉంది. ఓట్లు వేసిన వాళ్ళు వేస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో ఎక్కువగా జెడ్పీటీసీకి సంబంధించి ఈ మండలం మాధవరానికి సంబంధించి మాధవరంలోనే ఎక్కువగా 3,500కు పైగా కూడా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడే అధికంగా ఓట్ల పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో 10 గంటల కల్లా కూడా దాదాపు 20% మేర కూడా పోలింగ్ అనేది కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సాయంత్రం 5 గంటల లోపల ఉండేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణం కూడా చల్లగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు అయితే ఒంటిమిట్టలో వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఒక 2 చోట్ల మాత్రమే పోలింగ్ బూతుల్లో గొడవలు జరిగాయి. బయట వ్యక్తులు వచ్చారంటూ కూడా, బౌన్సర్లు వచ్చారంటూ కూడా పరస్పరం అధికార పార్టీ విపక్ష పార్టీలు ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ గొడవ పడ్డారు. వారందరినీ కూడా పోలీసులు చెదరగొట్టినటువంటి పరిస్థితి. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే పోలింగ్ కొనసాగుతోందని చెప్పుకోవాలి. ఓకే కార్తీక్.